జై శ్రీరామ్ మహారాజ్. జై శ్రీరామ్. జై గోమాత. జై గోమాత. మహారాజ్, ఆవు యొక్క పెరుగుతో మజ్జిగ తయారు చేస్తారు కదా, ఆ మజ్జిగ యొక్క ప్రాముఖ్యత చెప్తారా? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామా దుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. మజ్జిగని సంస్కృతంలో తక్రం అంటారు. తక్రం శక్రస్య దుర్లభం, దేవతలకు కూడా దుర్లభం అంట మజ్జిగ అనేది. చాలా అమృతమైన పదార్థం అది. ఉదయకాలంలో గనక ఎవరైతే ఆవు పెరుగుని తోడేసి దాన్ని చిలికి మజ్జిగని ఎవరైతే తీసుకుంటారో ప్రొద్దున్నే దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి కానీ శొంఠి కానీ ఇవి వేసుకుని ఎవరైతే తీసుకోగలుగుతారో ప్రొద్దున్నే వాళ్ళ బాడీలో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి విషకణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. డీటాక్సినేషన్, మనలో ఉన్న టాక్సినేషన్ ఏదైతే ఉంటుందో డీటాక్సినేషన్ అవుతుంది. బాడీలో ఉన్నదన్నీ కూడా మల విసర్జనలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ మల విసర్జన కూడా ఫ్రీ అవుతుంది. వారికి ఆకాశతత్వాన్ని పెంచుతుంది. ఈ తక్రం ఏదైతే మజ్జిగ ఉందో ఆకాశతత్వాన్ని, మనలో ఉన్న మెమొరీ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, జ్ఞాపక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది మజ్జిగ. రెండవది, ఆహారం తిన్న తర్వాత ఎవరైతే నీరు తీసుకుంటారో భోజనాంతే విషం వారి ఆయుర్వేదం చెప్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకోవటం వల్ల లోపల ఆహారం పూర్తిగా అరగక కొద్దిగా సడాయించి గ్యాస్ అది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. విషంతో సమానం, అన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తుంది. అదే గనక మనం మజ్జిగని నీళ్లతో కలిపి తీసుకోవటం వల్ల నీటికి ఉన్న లక్షణం ఏంటంటే ఏ పదార్థం దాంట్లో కలిస్తే ఆ పదార్థం యొక్క లక్షణాన్ని అది సంతరించుకుంటుంది. కాబట్టి మజ్జిగలో ఏదైతే అగ్నితత్వం ఉంటుందో అగ్నితత్వం జఠరాగ్ని మందగించకుండా జఠరాగ్నిని ఉద్దీపన అంటే ఆకలిని పెంచే తత్వం మజ్జిగలో ఉంటుంది. కాబట్టి అరిగించే తత్వం మజ్జిగలో ఉంటుంది. కాబట్టి మనం ఆహారంతో పాటు నీటిని కాకుండా మనం మజ్జిగని గనక తీసుకోగలిగితే దాహం మధ్యలో ఇంకా తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణమవుతుంది, జఠరాగ్ని కూడా తేజ్ ఉంటుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో ఉదయకాలం మజ్జిగ, రాత్రి పడుకునేటప్పుడు సాయంకాలం పాలు తీసుకోవాలని ఉంది. ఇప్పుడు కొన్ని తెలంగాణలో ఉన్న ప్రభుత్వ గురుకులాల్లో పొద్దున్న పూట పాలు రాత్రిపూట పెరుగు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది సరి చేసుకుని ఉదయకాలంలో మజ్జిగ పెరుగు, సాయంకాలంలో రాత్రిపూట పాలు ఇవ్వటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండి మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఈ పిల్లలందరూ. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాత యొక్క మజ్జిగని తీసుకునే ప్రయత్నం చేయాలని, శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మన సనాతన సమాజం మజబూత్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోమాత, జై గోపాల్.